ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటే, యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. యోసేపుకి దేవుడు ఒక కల ఇస్తాడు. అయితే ఆ కళని విషయమై వాళ్ళ అన్నలకి చెప్పినప్పుడు వాళ్ళ అన్నలు బాగా కోపపడతారు. అసలుకే యోసేపు అంటే చాలా కోపం. యోసేపు అనే కాదు, వాళ్ళ అన్నల యొక్క జీవితాన్ని మనం చూస్తే దీనా విషయంలో ఎంత పగబట్టి ఎంతగా ఒకరిని చంపారు అనేటువంటిది మనం చూస్తాం. మరి అలాంటి వాళ్ళకి దేవుడు ఒక కళ చెప్తే ఆ కళని చెప్పడం అవసరమా? కానీ దేవుడిచ్చిన కళని వాళ్ళ అన్నలు అప్పటికే యోసేపు మీద ఎంతో పగబట్టారు. కానీ ఈ కళ చెప్పిన తర్వాత వారు ఇంకా పగబట్టారు, మరింత పగబట్టారు. సో అలా పగబట్టారు. అలా తన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు